అందరికీ ప్రైజ్ లార్డ్. వీడియో ఏంటంటే, ప్రవీణ్ అన్న చనిపోయిన స్పాట్లో బలమైన 3 కారణాలు ఉంటాయి. అది ఏంటంటే, ఒకటి హెల్మెట్, రెండోది స్పెడ్స్, మూడోది మాస్క్ పెట్టుకున్నప్పుడు యాక్సిడెంట్ కనుక జరిగిందే అనుకో, మాస్క్ తీసి పక్కనే పెడతారు. రెండోది మాస్క్కు రక్తం ఉండాలి. బండి మీద వెళ్ళేటప్పుడు లారీకి గుద్దినా, లేకపోతే చెట్టు గుద్దుకున్నా, లేకపోతే ఆయన కింద పడ్డా కానీ ఏం కావాలి, ఆయనకు మాస్క్ కూడా రక్తం ఉండాలి. మాస్క్ రక్తం లేదు, ప్లస్ మాస్క్ చినిగిపోలేదు, మాస్క్ బాగానే ఉంది, పక్కన పెట్టినట్టుంది. రెండోది ఏంది, స్పెడ్స్, ఆయన కళ్ళద్దాలు పగిలిపోవాలి. ఎందుకంటే ఆయన ఏ స్పీడ్తో వచ్చినా, ఎంత స్పీడ్తో వచ్చినా కళ్ళద్దాలు పగిలిపోవాలి. కళ్ళద్దాలు కూడా పగిలిపోలే, రెండు పక్క పక్కనే ఉన్నాయి. మూడోది ఏంటంటే, ఆయన కాళ్ళకి వేసుకున్న షూ ఏవైతే ఉన్నాయో, ఆ 2 కాళ్ళకున్న షూ ఆయన లెఫ్ట్ సైడ్ పడిపోతే రైట్ సైడ్ ఉన్నాయి. అంటే పక్కనే ఉన్నాయి షూలు, కొంచెం డిస్టెన్స్లో షూలు ఉన్నాయి. ఎట్లా ఉంటాయి అట్లా? రాంగ్ కాదు కదా. మర్డర్ చేయడం ప్లాన్ చేసిన వాడు ఆ స్కెచ్ కరెక్ట్ వేసుకున్నాడు, కరెక్టే. కాకపోతే ఏంటంటే ఎవిడెన్స్, ప్రూఫ్స్ అనేది 100% దొరికిపోయింది. ఇంకోటి ఏంటంటే, ప్రవీణ్ అన్న వేసుకున్న టీషర్ట్కు లాస్ట్లో బార్డర్ అనేది చిన్నగా ఉంటుంది. టీషర్ట్కు బార్డర్ చిన్నగా ఉంటుంది, కానీ బైక్ దగ్గర కూర్చున్న వ్యక్తికి టీషర్ట్ ఫుల్ అండ్ టీషర్ట్కి ఎట్లుంటుందంటే లావుగా ఉంటుంది, బార్డర్ పెద్దగా ఉంటుంది. వైన్ షాప్లో ఉన్న ఆ వీడియోస్ ఏదైతే వైన్ షాప్కి వెళ్ళి లిక్కర్ తీసుకున్నాం కదా, 950 రూపాయలు అని చెప్పిన ఆ వైన్ షాప్ దగ్గర ఆయన టీషర్ట్కు బార్డర్ లావుగా ఉంటుంది. అది కూడా మీకు పెడతాం, ఒకసారి చూడండి. చూసారు కదా, టీషర్టు ఒక చోటు లావుగా, ఒక చోటు సన్నగా. ఇది ప్రూఫ్. అందుకబట్టే క్రైస్తవులు ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే ఇది 100% మర్డర్. కాబట్టి మేము డౌట్ పడుతున్నాం అంతే, తక్కువ అంచనా వేసేలేము, కించపరిచట్లేదు. ఇది ఎవరైనా సరే జస్ట్ మాకున్న డౌట్ మాత్రమే. అంటే చనిపోయిన వ్యక్తికి ఇట్లా జరగడం అనేది కుదరదు, అంటే యాక్సిడెంట్ అయితే ఇట్లా ఉండదు. కాబట్టి మా ఒక్క డౌట్ మాత్రమే. ఇది మాకు కావాల్సిన దొరికిన అక్కడ స్పాట్లో దొరికిన ఎవిడెన్స్ మాత్రమే. ఇది ఎవరిని కించపరచాలను, పబ్లిసిటీ చేయాలను, పోలీస్ వ్యవస్థని బ్యాడ్ చేయాలను మాత్రం అస్సలు కాదు. మా అనుమానం అంతే.